పచ్చి గాడి దవడ ఎముకతో ఫిలిస్తీన్లు కొట్టి శవాలు గుట్టబోసినవి. నీ రేంజ్ అంటే కోట గోడ అడ్డ గడియలు ఓడబెక్కి సిరినవి. అందుకే గతంలో ఒక పెద్ద ఫ్లెక్సీ చేసి మా ఇంట్లో పెట్టా. చిన్న గుడిసి లాంటి కొంప ఉన్నప్పుడు అందులో ఉండేది. అందులో ఏమని తెలుసా? ఆత్మీయ జీవితంలో కన్నీరు కార్చకపోవటమే ఆడింగితనం అని రాసిపెట్టా. డైనింగ్ టేబుల్ దగ్గర నీవు తిండిపోతువైతే గొంతు కత్తి పెట్టుకొని రాసిపెట్టా. వారానికి 5 రూపాయలు సంద వచ్చే టైంలో ఈ మాట యేసుప్రభు చెప్పాడు నాకు. 20 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసిన రాని ఆశీర్వాదం. నేను ఎందుకో బెంజమిన్ సి కొమన్ పిల్లయ్య గారికి బాగా నచ్చాను. నా యవనకాలం నుంచే నన్ను చాలా ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు. ఎక్కడికప్పుడు అరే నువ్వు రారా ఒక సంతకం పెట్టరా, నీకు ఏది వెళ్తా తీసుకెళ్ళరా అనేవాడు. అంకుల్ వద్దు అంకుల్ అన్నాడు. ఎవరు సైకిల్ ప్యాచ్ పడిపోతే తెల్లారి పొద్దున పలానా గ్రామానికి వస్తానని చెప్పి నీలో పంచర్ అయిపోయింది. అలాగ పొరబడి రాత్రి అంతా 2 రూపాయల కోసం ఏడ్చిన బతికింది. బ్రీఫ్ కేసు ఉంది కూడా, అరిస్టో కార్డు ఎక్కడ తగ్గల, ఏ క్లాస్ వెళ్ళి ఎదరు మంచి టిప్ టాప్కి వచ్చాడు స్టేజీ మీదకి. నేనున్నా నా కూటంలో. ఎవరు భలే ఉన్నారు బాబు, సూట్ కేసు సఫారీ సూటు బేబచ్చంగా ఉంది. ఆ బ్రీఫ్ కేసు కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. డబ్బులుండి ఉంటాయి బాగా, సూట్ కేసు వదులుతలేదు, ఎవరికి ఇస్తలేదు పెద్ద మనిషి అనుకున్నాను. 4 వందన వచనాలు చెప్పి స్తోత్రాలు చెప్పిన తర్వాత సూట్ కేసు ఓపెన్ చేసి పిచ్చెక్కిపోయింది. అంతేగా సంసోను 1000 మంది సర్దారులను చంపి ఒక గాడి దవంగా చెత్త కొట్టేసి శవాలు కొండలా కుప్పలాగా అవతల పడేసి యువతలకు వచ్చి ఫోటోషూట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి సుచిత్ర 1000 మందిని కొట్టి చంపిన వీరుడు శాంసన్ పేపర్లో బ్యానర్ టైటిల్ పెట్టో. సింపుల్గా 1000 మందిని సావగొట్టి బండ సందులో కూర్చున్నాడంట. నీకు అదేం కర్మరా, నువ్వు సింహాన్ని చంపినోడివి, 300 లక్కలు పరిగెత్తి పట్టుకున్నవాడి, ఫిలిస్తీన్లు గోధుమ చేలు తగలబెట్టినవాడి, 1000 మంది ఫిలిస్తీన్ సర్దారులని తొడలతో తుంట్ల వరకు విరిచి చంపేసినోడివి, పచ్చి గాడి దవడ ఎముకతో ఫిలిస్తీన్లు కొట్టి శవాలు గుట్టబోసినోడివి. నీ రేంజ్ అంటే కోట గోడ అడ్డ గడియలు ఓడబెక్కి సిరినోడివి. నువ్వు ఎక్కడ ఉండాలా? ఏతాము బండ సందులో బస చేశాను కాదు, నివసించను. అంటే తాత్కాలికంగా కాదు, అతను పర్మనెంట్ ప్లేసే. సాధించేవేమో సింహాలు చంపడమా, కోట కోడలు ఓడబీకి కొండ మీదకి ఎసర్చమా, 1000 మంది సర్దారుల్ని తిరిచి చంపేయటమా, పచ్చి గాడిద దవడ ఎముకతో శవాలు గుట్ట పేర్చేయటమా, సంఖ్యలను తారపోగల్లాగా తెంపేయటమా. ఇన్ని బీభత్సాలు చేసి వచ్చి సింపుల్గా ఎక్కడ ఉన్నాడు? కొండ సందులో ఒదిగి ఉండడం, తగ్గి ఉండటం, దాగి ఉండటం చేతకట్లా చాలా మందికి. ఇడు 10 రూపాయలు పనిచేయడు, అడవుడు మాత్రం బీభత్సంగా ఉంటుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి. శాంసన్ కనబడుతున్నాడా మనకి? గొలియాతును ఒక్క దెబ్బకి చంపి తలకాయ నరికి ఆడి కత్తి ఒక చేతిలో, ఆడి తలకాయ ఒక చేతిలో పట్టుకొచ్చి సౌలు గారి కాలకాడ పెట్టి చేతులు కట్టుకొని సౌలు పంపిన కళ్ళ చోట్లకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని చూవచ్చును. అదే మన బ్యాచ్ ఎలా ఉంటుంది? సౌలా సహోదరా, నిన్ను మించిన వాడు రైతుని, నువ్వు భయపడి వరికితివి, గదిలో దాక్కుంటువి, నేను పోయి చంపి తిని తల నరికి తిని తెచ్చి తిని ఏమందువు, సింహాసనం వదిలాయి లేకపోతే చంపేతనంటాడు. సింహం అనే చంపితిని, గొలియాతునే నరికితిని, నీవెంత సౌలా క్షేమము కోరుకుంటుచువా, పారిపొమ్ము, సింహాసనం వదిలివేయము. కాళ్ళకాడ పెట్టి చేతులు పంచుకొని నువ్వేం చెప్తే అది చేస్తాను మహాప్రభా అన్నాడు. మ్యాటర్ ఉన్నవాడు ఎప్పుడు కుదురుగానే ఉంటాడు. అడవుడిగాడు ఉంటాడు చూడకూడదు, సన్నాసి రకం. చిచ్చి నేను అటు ఉండకూడదు అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 60లో కొంతమంది సౌండ్ తగ్గింది ఏంట్రో, మీ ఇష్టం మరి. దేవునికి స్తోత్రం. క్వాలిటీ ఉండాలి బతుకులో, గోల్ చేయటం కాదు. స్తోత్రం చెప్పండి. నాకు ఒకడు గుర్తొచ్చాడు. ఎరుకో త్రోవ పక్కన కొంతమంది కూర్చొని అడుక్కుంటున్నారంట. ఎవరండి? అదే మీకు బైబిల్ బాగా తెలిసింది. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా అని గోలబెట్టి ఏడుతున్నాడు. యేసు ప్రభు వారు అనేక మందిని బాగు చేస్తా వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ లోపు యూ కంట్రిబ్యూట్ విలేజ్ ఫెలో, కీప్ క్వైట్, వి ఆర్ డీసెంట్ పీపుల్, అఫీషియల్స్, వై యు ఆర్ షైటింగ్ అంటే ఈడెవడీడు నేను ప్రార్థన చేసుకుంటే ఇడ్నని తిడతాడు ఏంటి? ఇడు తెంగరోడు అనుకుంటాను. ఆడు ఇంకా గట్టిగా చేస్తున్నాడు. ఆడు ఉండమ్మా, ఈడు ఎవరో ఈ అడవుడి చెప్పాను అనవద్దని కంట్రోల్.
ఇంతమంది అఫీషియల్స్ పెద్ద పెద్ద నాయకులు ఏంటి అడుగుతున్నాం ఏంటి ధర్మజాయ్ ఆయన ఇంకా సౌండ్ పెంచేస్తున్నాడు వాడు. నేను 5-6 రకాల వర్షన్స్ అన్ని రకాల కామెంటరీస్ టెస్ట్ చేశాను. ఆడెవడో ఇక్కడ లేదు, ఏమైనా కామెంటరీలో ఉందేమో, రెఫరెన్స్ బైబిల్లో ఉందేమో. యేసు ప్రభు వారి క్రూసేడ్ని, ర్యాలీని, మీటింగ్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఒంటి చేత రాయ్ సైలెంట్ రాయ్ 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 అని అందరం లైన్లో పెడతాడు. ఎవడు అసలు వీడు కన్వీనరా కాదు, 12 మందిలో ఒకడా కాదు, యేసు ప్రభు సహోదరుడా కాడు, ఎరుకో పట్నం చైర్మనా ఆడేమీ కాదు. మరి ఎవడాడు? అడవుడి. ఈ గుడ్డోడికి సంబంధించినోడు కాదు, యేసు ప్రభు సంబంధించినోడు కాదు, 12 మందిలో ఒకడు, అసలు ఎరుకోపట్నం చైర్మన్ ఆడెవడాడు? అడావుడి ఆడి కంట్రోల్ చేసి తీరు చూస్తే అసలు మీటింగ్ ఆడే పెట్టించడం ఉంటాం మనం. మాట్లాడి చెప్పాను నీకు సైలెంట్. చూసే వాళ్ళందరికీ ఈడే కన్వీనర్ ఉంటాను. అందరూ సార్ ఎక్కడ కూర్చోమంటారు సార్? వెళ్ళి అడుగుచా స్టాల్ పెట్టుకోమంటే బ్యాగ్ స్టాల్ పెడతాకి వెళ్ళే అంటే ఈడెవడీడు? అందరికీ వందనాలు అంటలా, అందరికీ ఎందుకు చెప్తున్నాను నేను? అసలు నువ్వేంటో తెలుసుకోరా. ఎందుకు రా అడవుడి? మారు మనసు పొందిన వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. ఆడు గుడ్డోడు, ఆడి బాధ ఆడికి ఉంది. ఆడికి యేసు ప్రభు మళ్ళీ ఛాన్స్ దాటిపోతే రాడు, మళ్ళీ ఊరు వెళ్ళిపోతే నేను ఎప్పుడు అడుక్కోవాలి, ఇప్పుడు కాళ్ళ మీద పడిపోతే నాకు సూప్ వస్తుంది, దర్జాగా అందరిలాగా నేను బతుకొచ్చి ఆడి బాధ ఏదో ఉంది, ఆడు ఏడుతున్నాడు, నీకు ఎందుకురా? ఇలాంటివన్నీ మరి ఎలా సార్ సెట్ చేయాలి? మనం సెట్ చేయగల, యేసు ప్రభు సెట్ చేస్తాడు. గాడ్ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు డీల్ విత్ సచ్ కేసెస్. అది ఏం చేశాడు యేసు ప్రభు? రాయ్ ఎట్లా అన్నాడు. అది డైరెక్ట్ యేసు ప్రభు మరి ఏంటనుకున్నా యూ కంట్రీ పిలో అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు అంటాడు కొంచెం వాడిని చేయి పెట్టుకుని తీసుకురా అన్నాడు. నాకేదన్నా పోస్ట్ ఇస్తాం అనుకున్నాను, నన్ను బాగా కంట్రోల్ చేస్తున్నావరా, సూపర్ వాలంటీర్ అంటాం అనుకున్నాను, ఆడిని పట్టురమ్మన్నావా? ఎవడైతే తిట్టాడో, ఎవడైతే నోరు మూసుకోమన్నాడో, ఎవడైతే కసురుకున్నాడో ఆడికే డ్యూటీ వేసాడు. అరే అని జాగ్రత్తగా చేపట్టుకుని తీసుకురాడు అని. మేము నచ్చలేదు, మా మెయింటెనెన్స్ నచ్చలేదు, నీ కేకలు నచ్చినాయి అంటారా అని చేపట్టుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు తెలిస్తే నీకు పాయింట్ అర్థమైపోతే కేకలేసేయాలా? హల్లెలూయా. మంచి వాళ్ళందరూ అన్నారా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు దుఃఖపడువారు అనండి గట్టిగా, ఇప్పుడు దుఃఖపడువారు అనండి గట్టిగా. ఈ అవకాశం దాటిపోతే, ఈ రాత్రి దాటిపోతే, ఈ కోడిక దాటిపోతే, నీ ఛాన్స్ పోతే, ఒక సమయం వస్తే ఏడ్చినా నీకు ప్రయోజనం ఉండదు, ఏడ్చినా నీకు ఉపయోగం ఉండదు, ఏడ్చినా నీకు ఆన్సర్ ఉండదు. మా సంఘంలో చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి పెళ్ళిన చిన్న పిల్ల ఇంటర్మీడియట్ వయసుకు వచ్చేసింది. ఇంటర్మీడియట్కి వచ్చేసి బైపీసీ తీసుకున్న కంచి శనివారం ప్రార్థన కొత్త మానేసింది. ఆదివారం వచ్చినా ఎప్పుడెప్పుడు అయిపోద్దా పారిపోతున్నట్టుగా ఉంటుంది. ఏంటి పిల్ల చాలా భక్తి కలిగి పెరిగింది కదా, సడన్గా మొత్తం ప్రోగ్రాం మారిపోయింది. ఏంటి అని ఒకసారి కేకేసా, ఈ పిల్ల ఇట్రా అన్నాను. అంకుల్ ప్రార్థన చేస్తున్నావా అన్నాను. ఇదివరకు ఇట్లాగా కుదరట్లేదు అంకుల్. బైపీసీ అయితే రికార్డులు అంకులు రాయలేక చచ్చిపోతున్నాను. నేను రాస్తున్నాను, మా అన్నయ్య రాస్తున్నాడు, మా మమ్మీ రాస్తుంది, అయినా సరిపోవట్లేదు. ముగ్గురు చదువుతున్నారు బైపీసీ కొంపలో. ముగ్గురు రికార్డులు రాసి నానా సావులు చచ్చిపోయిన పంతెములు తెలియదు. మరి నువ్వు ప్రార్థనా జీవితం వదిలేసేవేంది బిడ్డ? చక్కగా చిన్నప్పుడే బాగా ప్రార్థన చేసుకునేదానివి. 1 గంట ప్రార్థన చేస్తే కానీ స్కూల్కి వెళ్ళేదానివి కదా, ఇట్ట మారిపోయేవేంట్రా అంటే టైం వస్తూనే ఉండట్లేదు అంకుల్, నాకు కూడా బాధగానే ఉంది కానీ అసలు సరిపోవట్లేదు అంకుల్ అంది. నేను అన్నాను బాధపడకు బిడ్డ, రేపు ఎలాగో పాతాళం వెళ్తావు కదా అక్కడ చేసుకుంది కానిలే, ఎన్ని యుగాలైనా ప్రార్థన చేసుకోవచ్చే బాబు నీకు తిరిగి ఉంటుందంటే. అయ్య బాబోయ్ అంకుల్, మరి అంకుల్ అంతే, ఆ ధనవంతుడు తెగ చేసేస్తాడు ప్రార్థన. చూసావా ఎక్కడా? నాకు 5 సహోదరులు కారణం, వాళ్ళు నా వల్ల నశించిపోయిన ఆత్మల భారం వచ్చేసింది అడిగి. అమ్మో ఎంత ప్రార్థన పరుడు, నశించిపోయే ఆత్మల కొరకు అంగలారుస్తున్న ధనవంతుడు. ఎక్కడా? విజయనగరం అంగలార్పుకోవటంలో కాదు, వాడు పాతాళంలో పెట్టాడు కోటం. నేను అన్నాను ఇక్కడ ప్రార్థనకి రాకపోయినా ప్రార్థన చేసుకుపోయినా పర్లా, ఉత్తినే పాసలు బెదరగొడతారు కానీ ఏం పర్లా, మానేయండి, ఎందుకంటే పాతాళంలో చేసుకోవచ్చు.
అక్కడ బాగా అంగలార్చొచ్చు. నేను ఎప్పటికప్పుడు నిప్పెట్టి తగలేస్తూ ఉంటాను. అప్పా ఓ ప్రభు అనొచ్చు నువ్వు. స్తోత్రం చెప్పరే. బాధపడిందా? వామ్మో వద్దనుకుంటే ఇప్పుడు దుఃఖపడువాడు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దుఃఖ పడకపోవడం ఆదాముకు మైనస్ అయింది, దుఃఖపట్టడం దావీదుకు ప్లస్ అయింది. దుఃఖ పడకపోవడం సౌలుకు మైనస్ అయింది, దుఃఖపట్టడం శాంసన్కి ప్లస్ అయింది. ఏడ్చేస్తే చాలనుకోకు, ఇప్పుడు ఏడితేనే. క్లారిటీ వచ్చిన వాళ్ళు మట్టుకే ఆమేనండి. ఇక రెండో క్లారిటీ, ఇప్పుడు ఏడితే ఓకే, కాకపోతే ఏ పాయింట్ మీద, అసలు ఏ పాయింట్ మీద ఏడుతున్నామని. ఏడు చెప్తే చాలా. ఓసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. అది దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించును గాని లోక సంబంధమైన దుఃఖము మరణమును నాశనాన్ని కలుగజేస్తుందంట. ఇప్పుడు దుఃఖపడవారు ధన్యులు, ఇప్పుడు దుఃఖపడవారు ధన్యులు. జఫన్య శాస్త్రం వచ్చాడు, రాత్రి అంతా ఒకటే పాయింట్, ఏడితేనే నయం, ఏడితేనే సూపర్ అన్నాడు అని ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి ఆడవబాకు. పాయింట్ అర్థమైందా? శరీర సంబంధమైన దుఃఖం, లోక సంబంధమైన దుఃఖం నాశనాన్ని, మరణాన్ని కలిగిస్తుంది. అంటే నాకు తిండి లేదనో, నాకు డబ్బులు లేవనో, నాకు బట్టలు లేవనో, నాకు ఖరీదైన వస్తువులు లేవో, వెండి బంగారం లేవనో, నాకన్నాడు బాగుపడిపోతున్నాడనో, వాడిని దేవుడు దీవించేశాడనో, వాడు నాకన్నా వెనకాల వచ్చి ముందుగా డెవలప్ అయిపోయాడనో, ఏదో 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 దుఃఖపడుట ధన్యమన్నాం కదా అని పాపిష్టి దుఃఖాలు ఉండకూడదు సుమా. నీ దుఃఖం శరీరాన్ని బట్టి కలగకూడదు, నీ దుఃఖం లోకాన్ని బట్టి కొట్టకూడదు, నీ దుఃఖం అసూయని బట్టి కలగకూడదు. నీ దుఃఖం దైవ చిత్తానుసారమైందై ఉండాలి. అది దేవుడు మెచ్చే కారణమై ఉండాలి, అది దేవుడు చెప్పిన విషయమై ఉండాలి, అది దేవుడు ఒప్పించిన కారణమై ఉండాలి, అది దేవుడు కోరుకున్న దుఃఖమై ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితేనే మేలు. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి తిండి కోసం, డబ్బు కోసం, పదవి కోసం, అసూయతోనో శరీరాశలతోనో ఏడిస్తే అది నీకు మరణం. చేతకాకపోతే అనే ప్రయోగాన్ని ఏమంటారంటే, ఏడవలేకపోతే మరి ముందే చెప్పొచ్చు కదా, ఆ మాత్రం ఏడవలేకపోయావేంటి, ఇలాగెందుకు అంటున్నారు అని నేను బాగా ఆలోచిస్తే నాకు యాకోబు గారు అర్థం చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏడవటమే చేతైన తనమని, ఏడవటమే సామర్థ్యమని, ఏడవటమే మగసిరి తనమని స్వయంగా పరిశుద్ధాత్ముడు అంటాడు. అతడు మగసిరి కలిగి దేవునితో పోరాడి జయించాడు. ఎట్లనగా మలయోధుడా, కరాటేనా, కుంఫునా, ఏమిటా మగసిరి కలిగిన పోరాటం అంటే ఎట్లనగా అతడు కన్నీరు విడిచి ఆయన బతిమాలుకోనేను. ఒక వ్యక్తి సాయంకాలం ఎప్పుడో మోకాలేస్తే తెల్లారిపోయిందాక కంటిన్యూగా నాన్ స్టాప్గా ఏడి చేస్తే దేవుడు దాన్ని అన్నాడు, ఆడరా మగోడంటే. అది లోకల్ భాష. యేసు రక్తమే జయం. అతడు మగసిరి కలిగి దేవునితో పోరాడి జయించాడు. అదే ఇప్పుడు మనం ఎవరైనా మగపిల్లలు ఏడ్చారు, ఎవరుగా అంటే ఆడపిల్లగా ఏడిపో నర్మాయి అంటారు జనం. లోకం పరలోకం ఎప్పుడు ఆపోజిటే, సెట్ అవ్వదు. లోకం కరెక్ట్ అంటే పరలోకం తప్పు అంటుంది, పరలోకం మంచిదాన్ని లోకం ఒప్పుకుని చత్తలేదు. ఏమండో మీకు అర్థమవుతుందా? ఆడపిల్లలాగా ఏమిటా ఏడిపో నర్మాయి, మగపిల్లలు ఏడవకూడదు, సిక్కి లేకపోతే సరే నర్మస్గా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ అన్ని కంట్రోల్. ఏముంటుంది ఆడపిల్లలాగా నర్మాయి అని అని ఈ నుంచి టూరుకోడు, అటు తిరిగి ఆడింగోళ్ళు ఏడుతున్నాడు సన్నాసి అని ఈడికి చెప్తాడు. మళ్ళీ ఈ లోకములో ఏడుపు ఆడింగితనముగా అభివర్ణించబడి అవహేళన చేయబడుతుంది. కానీ బైబిల్ గ్రంథములో ఏడుపు మగసిరితనంగా చెప్పబడుతుంది. అందుకే గతంలో ఒక పెద్ద ఫ్లెక్సీ చేసి మా ఇంట్లో పెట్టా. చిన్న గుడిసి లాంటి కొంప ఉన్నప్పుడు అందులో ఉండేది, నీట్గా రాయించి పెట్టా. అందులో ఏమని తెలుసా? ఆత్మీయ జీవితంలో కన్నీరు కార్చకపోవటమే ఆడింగితనం అని రాసి పెట్టా.
యేసు రక్తం వేచి పెద్ద పెద్ద అయ్యగారులు వచ్చినప్పుడు చూసి, అబ్బా అన్న ఏంటి ఇట్టండి పెడతావు నువ్వు? డైనింగ్ టేబుల్ దగ్గర నీవు తిండిపోతూ అయితే గొంతు కత్తి పెట్టుకొని రాసి పెట్టా. నువ్వు అన్నం పెట్టావు, అసలు రమ్మన్నావు, నువ్వు ఇది చూపిస్తాక రమ్మన్నావు అన్నాడు పాస్టర్ గారు. అది చూసుకుంటా తిన్నా అన్నాను. ఇంకేం తింటావు అని కోప్పడిపోయాడు నా మీద. చాలా రాశా, ప్రేమ కలిగిన ఆకున్న భోజనం వేసి శ్రేష్టం ఇలాంటివన్నీ ఏరుకొచ్చి ఒక అరడజన్ రాశా. డైనింగ్ టేబుల్ ఎదురుకుండా వచ్చిన ప్రతి గెస్ట్ అవి చూసుకుంటూ తినాలి. వేస్తూ రక్తం ఏం చేయ. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. హాల్లో కూర్చుంటేమో కన్నీరు అంటివి, డైనింగ్ టేబుల్ కొత్తేనేమో కత్తి పెట్టుకోమంటివి. అసలు నీ ఉద్దేశం ఏంటంటే బైబిల్ ఉద్దేశమే, నాకు సొంత ఉద్దేశం ఏమీ లేదు నాయన. మంచి మంచి వాళ్ళందరూ ఆమేన్ అన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే చెప్తున్నాడు, కన్నీటి ప్రార్థన చాలా విలువైంది, చాలా శక్తి కలిగింది, చాలా ప్రయోజనకరమైంది, చాలా ఆశీర్వాదకరమైంది. దేవుడు చెప్తున్నాడు, ఒక్క రాత్రి కన్నీరు కార్చగలిగితే, సింపుల్ చెప్తాను స్తోత్రం, పెద్ద పెద్ద లెక్కలేదు. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేశాడు, ఓవర్ టైంల మీద ఓవర్ టైంలు చేశాడు, పగలు ఎండకెండాడు, రాత్రి మంచుకు తడిచాడు, నిద్ర కళ్ళకు దూరం అయిపోయింది. ఎంత కష్టపడితే 10 సార్లు జీతం కోసి పంపించాడు వాడు. భూమి మీద ఎవడైనా ఒక ఓనర్ దగ్గర 20 సంవత్సరాలు పనిచేస్తే జీతం పెరుగుతుంది తగ్గుతుందా? వీడికి అక్కడికే తగ్గింది. అదొక వెరైటీ. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసినా బతుకు బాగుపడలేదు. కానీ బయటకు వచ్చేసి కొండమండ చెంపు దెబ్బలు కూడా పంపించేసి ఫ్యామిలీ అనుకున్న బ్యాచ్నంతా పంపించి ఒక్కడే మిగిలి ఏడితే తెల్లారిపాటికి ఆశీర్వాదం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. దేవుని కృప ఏంటంటే మనకు వారానికి 5 రూపాయలు సంద వచ్చే టైంలో ఈ మాట యేసుప్రభు చెప్పాడు నాకు. 20 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసిన రాని ఆశీర్వాదం తెల్లవారులు ఏడితే వచ్చేసింది రాని. ఇక ఆ మొక్కట్టేసుకోండి. అప్పటి నుంచి నా దేనస్థితిని చూసి కొంచెం పెద్ద పెద్ద అయ్యగారులు, రే రారా ఇందులో చేరరా, చిన్న సంతకం పెట్టరా, నీకు ఏదో ఒకటి ఇస్తానరా అంటే, అక్కర్లేదా ఒక రాత్రి ఎడితే తెల్లారిపాటికి వచ్చేద్దనే ఉంది. నేను ఎందుకో బెంజమిన్ సి కొమాన్బెల్లయ్య గారికి బాగా నచ్చాను. నా యవ్వన కాలం నుంచే నన్ను చాలా ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు. ఎక్కడికి కనపడ్డా, రే నువ్వు రారా ఒక సంతకం పెట్టరా, నీకు ఏది వెళ్తా తీసుకెళ్ళరా అనేవాడు. అంకుల్ వద్దు అంకుల్ అన్నాడు. ఎవడు చెప్పి 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 అలసిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం గ్రౌండ్స్లో ఓ సభ జరుగుతుంది. అక్కడికి పోయాను. నేను అక్కడ కూర్చుని రే ఇట్రా అని పిలిచాడు. ఏంటి ఎక్కడ కనపడ్డావు ఏంటంటే, దేవుడు ఇక్కడ సేవ పంపించాడు అన్న. ఇప్పటికైనా పాడేరు చుట్టుపక్కల మనకు బోల్డ్ మినిస్ట్రీ ఉంది, ఓ సంతకం పెట్టు, ఏజెన్సీ మినిస్టర్ చూసుకుంది, కానీ నిన్నే ఇన్ఛార్జిగా పెడతాను, మాకు కూడా నమ్మకస్తులు కావాలి, చిన్నప్పుడు తెలిసిన పిల్లగాడు నువ్వు, చేసుకోరా జాగ్రత్తగా, నీకు బేబచ్చగా ఉంటుంది అన్నాడు. వద్దంకులు నాకు వేరేది ఎవడరీడు. శుభలక్ష్మి కళ్యాణ మండపంలో కనీసం 100 మంది దైవ సేవకులు వింటూ ఉండగా అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, దరిద్రుని ఎవడు బాగు చేయలేడు, అదృష్టవంతుని ఎవడు నాశనం చేయలేడు, నువ్వు రెండో రాకు, నువ్వు పోరాకి అన్నాడు. దర్శనం సేవ అంటావు, ఈ సేవ కాబట్టి పాపిస్తమ్మా, సేవ డబ్బేరా, శుభ్రంగా తినుండమంటే 10 హిమాలు తెలివితే అట్లా మాట్లాడుతున్నావు అని కోపడ్డాడు. అది కాదు అంకుల్, యాక్చువల్గా దేవుడి దర్శనం నాకు చెప్పకరా దర్శనం గురించి చెప్పబో అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. పోన్లే అందరితో కలువు, విడిపోగలగా. కనుక వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఆలోచించండి. ఒక రాత్రి అంతా ఆయన దగ్గర గడిపితే, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు బిడ్డలారా, ఈ రోజున దేవుడు వేవేల మందికి దీవెనగా మార్చాడు. విస్తారమైన సేవ నా చేతికి అనుగ్రహించాడు. ఎన్ని వేల మందికి బాప్తిస్మం ఇచ్చిన లెక్కలేనంతగా ప్రభు కార్యం చేశాడు. వేల మంది సేవకుల్ని ఆర్డినేషన్ చేసేలాగా చేశాడు. దేశాలు వారానికి మినిమం ఒక్కసారి అయిపోయింది విమానం ఎక్కడం. ఇక మినిమం ఒక్కసారి అని ఉంటుంది గ్యారెంటీగా వారంలో. పొజిషన్ ఏంటి తెలిసిన ఒరిజినల్గా సైకిల్ వేసుకు వెళ్ళిపోతా, విమానం శబ్దం పడితే ఆపేసి అలా చూ, వాళ్ళు ఎంత దృష్టివంతులు ఎక్కలేసి ఎగిరిపోతున్నారు, సైకిల్ తొక్కలేక చచ్చిపోతున్నారు నేను అనుకునేవాడిని. మరి నాకు నేనే బాధపడకరా శాస్త్రే, మేఘం వచ్చుద్ది అంతకన్నా పైకి వెళ్ళిపోతాం హల్లెలూయా అనుకుని ఇంటికి వచ్చేవాడిని. హల్లెలూయా. సైకిల్ ప్యాచ్ పడిపోతే తెల్లారిపోతున్న పలానా గ్రామానికి వస్తానని చెప్పి నీలో పంచర్ అయిపోయింది. అలాగ ప్రభుని రాత్రి అంతా 2 రూపాయల కోసం ఏడ్చిన బతికింది.
అన్నగారి మీద నాకు ఎందుకు గౌరవం ఏర్పడింది అంటే వారిని చూసిన మొట్టమొదటి సీన్ ఏంటి తెలుసా? మంచి సఫారీ సూట్ వేసుకొని దళదళలాడిపోతుంది, మంచి గోధుమ రంగులో తలతల్లాడిపోతుంది. బ్రీఫ్ కేసు ఉంది కూడా, అరిస్టోకార్డ్ ఎక్కడ తగ్గల, ఏ క్లాస్ వెళ్ళి ఎదరో మంచి టిప్ టాప్కి వచ్చాడు స్టేజీ మీదకి. నేనున్నా నా కూటంలో, ఎవరు భలే ఉన్నారు బాబు, సూట్ కేసు సఫారీ సూట్ బేబచ్చంగా ఉంది. ఆ బ్రీఫ్ కేసు కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. డబ్బులు ఉండి ఉంటాయి బాగా, సూట్ కేసు వదులుతలేదు, ఎవరికి ఇస్తలేదు పెద్ద మనిషి అనుకున్నాను. 4 వందన వచనాలు చెప్పి స్తోత్రాలు చెప్పిన తర్వాత సూట్ కేసు ఓపెన్ చేసి అందులోంచి బాగా సొట్టలు పడిపోయిన పాత ఒక గిన్నె తీసి, నేను ఈ గిన్నె పట్టుకొని ఊరూరు తిరిగి ఇళ్ళ దగ్గర అడుక్కుని బతికాను, నా యేసయ్య నన్ను ఇలా మార్చాడు అన్నాడు. పిచ్చెక్కిపోయింది అంతేగా. ఆడెవడో టికెట్ కొనితే విమానం ఎక్కినాడు కూడా, విమానం కొనేసి సెల్ఫీలు పెడుతున్నాడు వాడు. ఆడెక్కింది కూడా ఆడెవడో టికెట్ కొనిస్తేనే. ₹10 ఎవరోడికి ఎంత అడవడి. మొన్న ఒకటి ప్యాంట్ వేసుకొచ్చాడండి, 8 జోబులు ఉన్నాయి ఆడి ప్యాంటు చుట్టూ తిరిగా, అన్ని జోబులే, అన్నీ దానికి తాడు గీడు కట్టించాడు. మళ్ళీ నేను అడిగాను, తమ్ముడా నీకు ఆదాయం ఎంత ఉంటుంది అంటే, నాకెక్కడ అంకుల్ నేను చదువుకున్నా, మరి ₹10 సంపాదన లేదు, 6 జోబులు ఎందుకురా నీకు? అడవుడు ఎక్కువ కొంతమందికి, ఏముండదు ఆడి దగ్గర, పొట్టగొత్తి అక్షరం ఉండదు, ఓ అడవుడు చేసేస్తుంటాడు. అడవుడి గారు భూమి మీద ఉంటారు, మీరు అలా ఉండబాకండి అని చెప్తున్నాను. అర్థమైతే ఆమె చెప్పండి. హల్లెలూయా.